హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటీషియన్ మాజీ హోంమంత్రి మైసూర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ షర్మిల గారు కడప నియోజకవర్గం నుండి ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు. సునీత గారు కూడా చాలా మద్దతు తెలుపుతున్నారు షర్మిల గారికి. అయితే కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీరు కూడా సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో వర్క్ చేస్తారు. అయితే వీళ్ళిద్దరికీ అంటే షర్మిల గారికి మద్దతు తెలపాలని చెప్పేసి షర్మిల గారు కానివ్వండి, సునీత గారు కానివ్వండి, మిమ్మల్ని ఏమైనా రిక్వెస్ట్ చేశారా సార్? అంటే మిమ్మల్ని సంప్రదించారంటారా? అంటే నన్నేమి ఎన్నికల్లో నిలబడేటప్పుడు వాళ్ళేం సంప్రదించలేదు. నిలబడిన తర్వాత సహకారం అందించమని ఓ స్టేట్మెంట్ ఇవ్వన్నా పాజిటివ్గా మాకు బాగుంటుంది కదా అని చెప్పి సునీత గారు అడిగారు. చూస్తాండమ్మా, ఎవరన్నా వచ్చినప్పుడు ఆలోచన చేసి చెప్తాండే, ఎందుకంటే ఇప్పుడు ప్రెస్ అంతా నేను పెరగటం లేదు, అప్పుడప్పుడు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వస్తుంటారు, ఎవరన్నా వచ్చినప్పుడు చెప్తాండే అని చెప్పాను. ఎందుకంటే నేను నిన్న ఎలక్షన్లకు ముందర చాలామంది శ్రేయోభిలాషులంతా వచ్చి ఒక మారు నిలబడి సార్ బాగుంటుంది, మీరైతే కనుక ఏదో ప్రజలకు కొన్ని కార్యక్రమాలు చేస్తారు, గతంలో అయితేనేమి ఇన్సూరెన్స్ గురించి అయితేనేమి, పంట నష్ట పరిహారం గురించి అయితేనేమి, ఈ నీటి పారుదల గురించి అయితేనేమి చాలా విషయాలు నియోజకవర్గానికి ఉపయోగపడేట్టు చేశారు, మీరు వస్తే బాగుంటుంది అని ఏంటంటే, ఒకటే పరిస్థితి ఉంది. ఇప్పుడు వయసు 75 సంవత్సరాలు వచ్చింది. రెండవది వచ్చి డబ్బుల రాజకీయం అయిపోయింది. 40 కోట్లు 50 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. అంత డబ్బు పెట్టాలన్నా నాకు అంత ఆర్థిక స్తోమత లేదు. ఒకటి ఏదన్నా అప్పో సప్పో తెచ్చి పెట్టినా కానీ మళ్ళీ సంపాదించుకునేది కూడా నాతో చేత కాదు. ఆయన చెడ్డ పేరు తెచ్చుకోవడం ఎందుకు, అవకతవకలకు పాల్పడి. అందుకని మీరు మీ ఇష్ట ప్రకారం ఏదో మీ అభిమానం కొద్దీ మీరు ఓట్లు వేసుకోండి అని చెప్పాను. చెప్పిన తర్వాత వీళ్ళు కూడా అడిగారు. అందుకని నేను ఈ మాట చెప్పిన తర్వాత మళ్ళీ మాట్లాడితే బాగుండదేమో అని కొంత మిత్రులతో కూడా ఆలోచన చేశాను. ఎందుకులే, ఏదో జరిగేది జరుగుతుంది కదా అని కూడా నాతో చాలామంది అన్నారు. అయినా కానీ ఏదో నోరు తెరిచి అడిగారా చెల్లెలు లాంటి వారు. అడిగిన తర్వాత నేను నాకు తోచిన సహకారం అందించాలి కాబట్టి శాసనసభకు వేసుకుంటాంటారులే, వాళ్ళ ఇష్ట ప్రకారము వేసుకుంటారు. నేను నా శ్రేయస్ కోరేవారైతేనేమి, నా మిత్రులైతేనేమి, నా శ్రేయోభిలాషులు అయితేనేమి చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ నేను అయితే ఒక విజ్ఞప్తి చేసేది ఏమిట్రా అంటే, అడిగినారు కాబట్టి మీరు షర్మిల గారికి మద్దతు తెలపండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.